బిస్మిల్లాహ్, అల్హమ్దులిల్లాహ్, వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లాహ్. రండి ఖురాన్ మరియు నమాజ్ అర్థం చేసుకుందాం సులువుగా 3 నిమిషాల సిరీస్లో పాఠం నెంబరు 10A. సరైన మోడల్ నమూనాను ఎంపిక చేసుకోండి. ఇది అలవాటు నెంబరు 11. అల్హమ్దులిల్లా, మొదటి పాఠం నుండి ఈ పాఠం ముగిసేసరికి 37 పదాలు నేర్చుకున్నాము. అవి ఖురాన్లో సుమారు 11,150 సార్లు వచ్చాయి. అఊదు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. ఇహ్దిన సిరాతల్ ముస్తఖీం. మార్గదర్శనం చేయి మాకు రుజు మార్గమునకు. ఇది వెనుకటి పాఠంలో మనం నేర్చుకున్నాము. ఈ పాఠంలో మనం దాని తర్వాత భాగం నేర్చుకుంటాము. సిరాతల్లదీన అన్అమ్త అలైహిం. మార్గం యొక్క వారి అనుగ్రహించావు నీవు వారికి. సిరాత్ మార్గం, అల్లదీన వారి యొక్క, అన్అమ్త అనుగ్రహించావు నీవు, ఇన్ఆమ్ అంటే ఉత్తమంగా, అలైహిం వారిపై, అలహిం అలైహిం వారిపై, సిరాతల్లదీన అన్అమ్త అలైహిం వారి యొక్క మార్గం అనుగ్రహించావు నీవు వారిపై. దీని అర్థం మనం సరైన రోల్ మోడల్ని అనుసరించాలి. ప్రతిరోజు మనం ఎలా కనిపిస్తున్నామో తనిఖీ చేయడానికి అద్దంలో చూస్తాము. జీవితం కేవలం అందంగా కనిపించడం కంటే ఎక్కువ, కాబట్టి మనకు విజయవంతమైన ఉదాహరణలు మరియు రోల్ మోడల్స్ అవసరం. తద్వారా మనం ఎక్కడున్నామో మనల్ని మనం తనిఖీ చేసుకోవచ్చు. మన మానవులకు చిన్నప్పటి నుంచి ఇతరులను చూడటం మరియు అనుసరించడం పట్ల ఎక్కువ మక్కువ ఉంది. ఇంకొక విషయం, అస్పష్టంగా విరిగిన లేదా దెబ్బతిన్న అద్దాలను మేము ఎప్పుడూ ఉపయోగించము. అదేవిధంగా మన రోల్ మోడల్స్ ఉత్తమంగా ఉండాలి. మార్గనిర్దేశం చేసిన వారు అంటే అల్లాహ్ అనుగ్రహించిన వారిని. అల్లాహ్ అనుగ్రహించిన ప్రజలు ఎవరు? వారు ప్రవక్తలు, సత్యవంతులు, అమరవీరులు మరియు సత్పురుషులు. వారిలో ఉత్తమమైన వారిని అంటే ప్రవక్తలను తీసుకుందాం. ఆపై మనం ప్రవక్తలలో అత్యుత్తమమైన ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను తీసుకుంటాము. ఆయన మార్గం ఏమిటి? అతని మార్గం విశ్వసించడం, ఆచరించడం, అల్లాహ్ వైపుకు ఆహ్వానించడం మరియు శుద్ధి చేయడం, ఆపై అల్లాహ్ ఆదేశాలను అమలు చేయడం. మనం సిరాతల్లదీన అన్అమ్త అలైహిం చదివాము. అంటే మరో మాటలో చెప్పాలంటే మేము రోజు అల్లాహ్ను ప్రార్థిస్తున్నాము, ఓ అల్లాహ్, ఈ 4 పనులు చేయడానికి నాకు సహాయం చేయండి. ఈ ప్రార్థనతో పాటు ఖురాన్ పఠించండి. అందులో అనేక రోల్ మోడల్స్ గురించి ప్రస్తావించబడింది. ఉదాహరణకు సహనానికి, అల్లాహ్కు కృతజ్ఞతలు చెప్పడంలో, ఆరాధనలో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక నమూనా. ఆదం మరియు యూనుస్ పశ్చాత్తాపం చెందడంలో ఒక నమూనా. నూహ్ సహనానికి ఒక నమూనా. అనగారిన ప్రజలకు, అణచివేతదారులకు మూసా ఒక నమూనా. అయ్యూబ్ వ్యాధి మరియు బాధలను ఎదుర్కొనడంలో నమూనా. దుర్మార్గులను ఆహ్వానించడంలో లూత్ ఒక నమూనా. మోసగాళ్లను ఆహ్వానించడంలో షుఐబ్ ఒక నమూనా. సీరత్ పుస్తకాలను చదవండి మరియు ప్రవక్తలు, సహచరులు, అనుచరులు మరియు అన్ని కాలాల గొప్ప పండితులవి కూడా మరియు మంచి స్నేహితులను ఎన్నుకోండి. మరో మాటలో చెప్పాలంటే, ఓ అల్లాహ్, ఈరోజు ఒక పుణ్య పురుషుడు జీవించి ఉంటే ఆరాధన తర్వాత నేను చేయబోయేది అతను కూడా చేస్తే నీతిమంతుడు చేసే పనులన్నీ చేయటానికి నాకు సహాయం చేయండి. ఈ రోజుకు ఇంతే. మళ్ళీ కలుద్దాం. జజాకుముల్లాహు ఖైర్. వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు.